నిరాహార దీక్షకు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్, అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఈ రోజు మద్దతు తెలపడానికి వచ్చేసినటువంటి వామపక్ష పార్టీలకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెగా డిఎస్సీ పైన జరిగినటువంటి అవినీతి ఆరోపణ పైన, అదేవిధంగా ఈ యొక్క డిఎస్సీ దగా డిఎస్సీగా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్షల్లో భాగంగా ఈ రోజు రాయచూరు నియోజకవర్గంలో కూడా ఈ యొక్క నిరాహార దీక్షలు సాగుతున్నాయి. ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ అవినీతి ఆరోపణలు నిరూపణ జరగలేదని ప్రతిరోజు తెలుపుతున్నటువంటి కూటమి పక్షాలు అవినీతి ఆరోపణ జరగకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రాన్ని అవినీతి రహితంగా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పూటకోమాట అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా ఈయన చెప్తా ఉంటారు రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మార్చుతామని. ఈ విధంగా ఈయన పరిపాలించినటువంటి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఎక్కడా కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చలేదు. ఈ యొక్క రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటూ పోతున్నారు తప్పితే ఎక్కడా కూడా అవినీతిలో ఒక్క అడుగు కూడా దక్కలేదు ఈయన. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ పెట్టిస్తానని చెప్పి ఈ రోజుకి 25 నెలలు గడిచినా కూడా ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా నిరుద్యోగ పెట్టి రిలీజ్ చేయలేదు. ప్రతి నెలకు 3,000 రూపాయలు పెట్టుకుంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రతి సంవత్సరము మన రాష్ట్రం నుంచి దాదాపుగా 2 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు 75,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ప్రభుత్వం వచ్చే బాకీ ఉంది. ఈ విధంగా పెట్టుకుంటే పోతే ఒక సంవత్సరానికి 2,25,000 కోట్ల రూపాయలు మనకు నిరుద్యోగులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఈయన ఇవ్వాలి. ఈ ప్రకారంగా 25 నెలలకు కాదు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలను ఈ విధంగా నిరుద్యోగులు ఉంటే బాకీ ఉన్నారు. ఈ ప్రకారంగా ఈయన చెప్పినటువంటి అబద్ధాలు హామీలన్నీ కూడా ఒకసారి మనం లెక్క చేసుకుంటే దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన తప్పుల హామీల ప్రకారము మనకు చెల్లించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు కానీ ఏదన్నా ఫీజులు మెస్మెంట్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు ఇన్వెస్ట్మెంట్ బకాయిలు చెల్లించగా ఏ ఒక్కరికి కూడా కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాల. వాళ్ళకు మార్క్లిస్ట్ కానీ, ప్రొవిజన్ సర్టిఫికేట్లు కానీ ఏ సర్టిఫికేట్ లేకుండా మీరు మాకు చెల్లించినటువంటి డబ్బులు చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి వాళ్ళను కాలేజ్ నుంచి పంపించేస్తున్నారు. వాళ్ళకి మార్క్లిస్ట్ కానీ వాళ్ళ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఆ బకాయిలు కూడా దాదాపుగా 12,000 కోట్ల పైన ఉన్నాయి. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో 2024 సంవత్సరంలో పీజీ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన విద్యార్థులు కూడా ఈ విధంగా సర్టిఫికేట్ లేకుండా అన్ని కాలేజ్ యాజమాన్యాల దగ్గర పెట్టిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే డైరెక్ట్ గా కాలేజ్ యాజమాన్యాలకు ఫీజులు మెస్మెంట్ కానీ ఏది కూడా డబ్బు లేకుండా వాళ్ళ తల్లుల అకౌంట్లలో విద్యాదీవెన కానీ ఈ ఫీజుల మెస్మెంట్ కానీ వాళ్ళకి వేసేవాళ్ళు. ఆ సమయంలో మనము డబ్బులు కట్టినా కూడా కాలేజీలో మన సర్టిఫికేట్ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో మన అకౌంట్ పడతారని చెప్పి మనకు నమ్మకం ఉండేది.